రాజకీయపరమైనటువంటి సంచలనాలు ఏదో జరగబోతున్నాయా, వాటికి ముందుగానే ఆదినారాయణ రెడ్డి లీకులు ఇచ్చారా అనేటటువంటి దాని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతోటి పాల్గొనేందుకు చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్, మోసిన్ అహ్మద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్లో ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన నాయకురాలు సుజాత గారు జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఆదినారాయణ రెడ్డి గారు నిన్న వచ్చేసి బయటకు వచ్చి ఒక బాంబు పేల్చారు. ఏంటి అంటే 60 రోజుల్లో ఏదో చూపిస్తాం అనేటువంటి అంశాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి ఆయన చెప్తూనే భారతీ పేరు కూడా తీసుకోవడం జరిగింది. 400 కేజీల బంగారం అని చెప్పేసి. సో మిగతా అంశాలన్నీ కూడా చెబుతూనే కొన్ని కీలకమైనటువంటి చాలా పవర్ఫుల్ ఆరోపణలు చేశారు. సరే, ఆ ఆరోపణలు బేస్లెస్సా లేకపోతే ఆయనకి ఏమైనా సమాచారం ఉందా ఏంటి అనేది పక్కన పెడితే ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి అంటే ఏంటి, రాష్ట్రంలో ఏదైనా జరగబోతుందా, పొలిటికల్గా ఏదైనా ఒక సంచలనం జరగబోతుందా, ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు బిగ్ బాస్ అనే పదాన్ని మార్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి మీన్స్ అంటే చట్టపరంగా చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఏం జరగబోతుంది సార్ రాష్ట్రంలో? రాజు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోతుంది, దీనికి 60 రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయం ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ప్రకటన. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు, ఇక తెలుగుదేశం ఎప్పుడు కూడా అధికారంలోనే ఉంటుంది, ప్రతిపక్షంలోకి కూడా రాదు, ఎప్పుడు రాదు అనేటువంటి విషయాన్ని ఆయన కూడా మాట్లాడాడు. దట్ మీన్స్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే అర్థం. ఇది ఈ విధమైనటువంటి వాళ్ళ ఆశావాహక దృక్పథంతో వాళ్ళు మాట్లాడుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 2024 ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టి మొత్తం మాకు 175కు 175 వస్తాయి, 25 ఏళ్ళు మేము పరిపాలిస్తాము, ఎవరు ఉండరు, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడు, నారా లోకేష్ మళ్ళీ ఓడిపోతాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. తీరా ఏమైంది, ప్రజలు ఏం తీర్పిచ్చారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన అధ్వానంగా ఉంది, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇది ప్రజల తీర్పు. అంతే తప్ప ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా నాకు రాచరికం లాగా నేను ఇక్కడ తాడేపల్లి ఇంట్లోనే కూర్చొని ఉంటాను, ప్రజలను గలవను, ప్రజా సమస్యలు పట్టించుకోను, నాకు ఇంకేమి పట్టదు, జనానికి డబ్బులు వేస్తాను, బటన్ నొక్కితే వాళ్ళకు డబ్బులు వెళ్తాయి, వాళ్ళు బటన్ నొక్కుతారు, ఈవీఎంలో నాకు ఓట్లు వచ్చేస్తాయి, ఇలా ఊహాజనితమైన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉండి బొక్కబోర్లా పడ్డాడు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మాటలు కూడా ఈ విధమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నాయి, ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు, ఆల్రెడీ దెబ్బతిన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దెబ్బతిన్నది, ఒక్క వారిలో పడ్డది. ఇంతకన్నా ఇంకేముంటుంది, 11 సీట్లు వచ్చినాయి. ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరంన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోతూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఇప్పుడు నిన్న రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన బ్యాండ్ బాజాలు వేసుకొని డీజేలు వేసుకొని ఆ విధమైనటువంటి హంగామా ఆర్భాటాలతో వెళ్ళి జనాన్ని గెలిచేది లేదు, రైతులను గెలిచేది లేదు, రైతు సమస్యల మీద మాట్లాడినటువంటి పరిస్థితులు అంతకన్నా లేనటువంటి వ్యవహారం. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా తుఫానుకు సంబంధించినటువంటి బాధితులను పరామర్శించడం ఆయన బాధ్యత. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో జైలు యాత్రలు చేశాడు తప్ప ఆయన ప్రజల కోసం చేసినటువంటి ఏవో ఒక 2-3 మిర్చి, పొగాకు, మామిడి రైతులకు సంబంధించి మొన్న రైతులకు సంబంధించిన సమస్య మీద వెళ్ళాడు. అది కూడా వెళ్ళిన తీరు సరైనటువంటిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన భస్మాసుర హస్తం లాగా తన చెయ్యి తన తల మీద పెట్టుకొని తన పార్టీని సర్వనాశనం చేసుకునే దిశగా వెళ్తున్నాడు. అయితే ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టుగా 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాస్తవమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది రాజు గారు? భిన్నంగా ఉంది. ఆదినారాయణ చెప్పిన దానికి ఈ 2 కేసులు జరుగుతున్నటువంటి తీరుకి చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు సపోజు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మనం మాట్లాడుకుందాం. వివేకానంద రెడ్డి హత్య కేసు 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం సిబిఐ ఇక్కడ దర్యాప్తు జరగకుండా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం, సిబిఐ వాళ్ళని బెదిరించడం, వ్యవహారం ఇవన్నీ చేసాడు. వాళ్ళు అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. అయ్యా మరి ఇప్పుడు ఆ 5 ఏళ్ల పాటు
జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి మీరు ఆరోపిస్తున్నట్టుగా భారతీయ పాత్రకు సంబంధించినట్టు కానీ అవినాష్ రెడ్డి కానీ లేకపోతే వీళ్ళందరినీ కాపాడినటువంటి వాళ్ళు ఎవరయ్యా? బీజేపీ. బీజేపీ కాపాడింది. బీజేపీ కాపాడబట్టే బీజేపీ ఆదేశాల మేరకే సిబిఐ నత్తనడకన ఆ దర్యాప్తు చేసి మొత్తం దర్యాప్తు అంతా కూడా పక్కదారి పట్టింది అనేటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. పోనీ అయిపోయింది బీజేపీకి కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి సిబిఐ వీళ్ళందరూ సహకరించారు. కేంద్రంలో ప్రభుత్వం కూడా బీజేపీ కూడా సహకరించింది అని అనుకుందాం. మరి ఇప్పుడు సంవత్సరంన్నర కాలం అయింది. ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా పలు సందర్భాల్లో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఒక ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట్లాడాడు ఈ కేసుకు సంబంధించి? నా చేతిలో అప్పుడు కత్తి పెట్టారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, నన్ను పక్కదారి పట్టించారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడే. మరి ఏమంటనే ఎన్నికలు వచ్చినాయి, ఏం చేయలేకపోయాము, నాకేం సమాచారం తెలియదు, ఓకే తెలియలేదు. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం, ఇద్దరు కూడా అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే. ఇప్పుడైనా సరే మీరు నిద్ర లేచి మీరు దర్యాప్తుకు ఆదేశించండి, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. ఓకే సార్, ఏమన్నా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందా? ఓకే రాజు గారు ఇక్కడ మనకి సరే ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్ సార్ కృష్ణాంజలి గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ 400 కేజీల బంగారం ఏంది అసలు? ఈ సంఖ్య ఏంటి అసలు? 400 కేజీలు మాట్లాడేది అందుకని నేను 400 కేజీలు కొన్నదా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎలా డబ్బులు వచ్చినాయి ఏంటి ఇవన్నీ దర్యాప్తులు సంబంధించినటువంటి సంస్థలు చెప్పాలండి. ఊరికే రాజకీయ ఆరోపణలు చేస్తే ఆదినారాయణ రెడ్డి రాజకీయ ఆరోపణలు దాని వెనకాల పట్టుకొని తోక పట్టుకొని మీడియా వాళ్ళు పరుగులు పెట్టడం ఇవన్నీ కాదు అని నేను అంటున్నాను. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, మనం మాట్లాడతాం, మనం తప్పదు. కానీ ఎవరు ఆరోపణ చేయాలి? నేను అందుకని 2 పాయింట్స్ చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. ఒకటి, సిబిఐ దర్యాప్తు వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో లేక కోర్టుల ద్వారా ఆదేశాలు జరగాలి. అవి ఇప్పటి వరకు లేవు. సునీత రెడ్డి కోర్టుకు వెళ్లారు, దాని మీద కేవలం అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి నోటీసులు మాత్రమే ఇచ్చారు. ఇప్పటి వరకు విచారణ అనేది లేదు. ఈ విచారణ జరగాలి అని అంటే, పునర్విచారణ జరగాలంటే, అసలైన నిందితులు తేలాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుందనేటువంటి సంకేతాలు వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకేం జరిగిద్ది? ఊరికే మీడియా ట్రయల్స్ తప్ప మీడియాలో మాట్లాడుకోవటం, లేకపోతే ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, ఓహో ఇంకేముంది ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు, భారతీ రెడ్డి జైలుకి వెళ్ళింది అని మాట్లాడుకోవడం తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? పోనీ వాళ్ళు మద్యం కేసుల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది, మద్యం కేసులు ఆయన షార్ట్ షీట్ లో పెట్టారు సిట్టు వాళ్ళు. అసలు మద్యం కేసు దర్యాప్తు ఇప్పుడు జరుగుతుందా? అసలు మద్యం కేసు ఏమైంది, ఎక్కడికి పోయింది, అటకెక్కిందా, ఏమైంది అనేటువంటి ఎవరికి అర్థం కాదు. ఎందుకు అని అంటే ఆ కేసులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ వచ్చి బయటికి రాగానే కేంద్ర ప్రభుత్వం పిలిచి, అయ్యా నీ స్థాయి ఇది కాదు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళేటువంటి ప్రతినిధుల బృందంలో మిథున్ రెడ్డి ఉండాలని 4 ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితి స్థాయికి తీసుకెళ్లారు బీజేపీ వాళ్ళు. ఆయన ఇంబుడు అలాంటి కేసుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుపోతాడు? ఏమన్నా 400 కేజీలు కలిగితే 4000 కేజీలు కొట్టే మాత్రం ఏం చేస్తది? చుట్టూ ఏం చేస్తది? దర్యాప్తు ఏం జరుగుతాయి? ఇవన్నీ ఊరికే సొల్లు మాటలు మాట్లాడటం తప్ప ఆదినారాయణ రెడ్డి ఇంకొకటి కానే కాదు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తాను. ఓకే సార్, ఎస్ ఓకే. బోసిర్ అహ్మద్ గారు గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా చెప్పారు. సో 400 కేజీలు 4000 కేజీలు లేకపోతే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఏదో జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీ రెడ్డిని ఏదో చేసేస్తారని నమ్మలేము. ఎందుకంటే బీజేపీకి సంబంధించి స్పష్టం కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ వైఖరి ఏంటి అనేది. ఇందాక చెప్పినట్టు మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల బృందంలో పంపించినటువంటి పరిస్థితి, ఇది అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట